నమస్తే అండి. నమస్తే మా. ఇప్పుడు ప్రస్తుత సీఎం జగన్ గారు అధికారంలోకి రాకముందు చాలా హామీలు అయితే ఇచ్చారు. మరి ఆ హామీల్లో చూసుకుంటే ఆయనైతే నేను 99% నేను హామీలు నెరవేర్చానని ఆయన అంటున్నారు. కానీ చాలామంది అయితే ప్రతిపక్షాలు కానీ ఇంకెవరైనా కానీ ఏం నెరవేర్చలేదు అని చాలామంది అంటున్నారు. ఆ నెరవేర్చని వాటిలో ఒకటి చూసుకుంటే విద్యా సంస్థల గురించి. అంటే చాలామందికి మీకు ఉన్నత చదువులు చెప్పిస్తాను, ఇంటర్నేషనల్ చదువులు చెప్పిస్తాము, కోర్సులు ఇప్పిస్తాము, ఉపాధి ఆధారిత కోర్సులు ఇప్పిస్తాము అని ఇన్ని మాటలు చెప్పి ఇప్పుడేమో విద్యా సంస్థల్లో డిగ్రీ పిల్లలకి ఇంటర్న్షిప్ పేరుతో రొట్టెలు చేయించడము, లేకపోతే రొయ్యల చెరువు దగ్గర వాళ్ళతో ఆ లెక్కలు రాయించడం అలాంటివి చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? నిన్ననే సజ్జల గారు ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాంకేతిక అభివృద్ధి లక్ష్యంగా మేము ముందుకెళ్తాము, మేము పనిచేస్తున్నాము, తెలుగుదేశం ఏమీ చేయలేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళ సాంకేతికత ఈ రకంగా ఉంది. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు 4 సంవత్సరాలు చేశారు ఈ డిగ్రీ కోర్సులు, BA BSc. ఇదివరకు 3 సంవత్సరాలు ఉండేది. మనందరం అంటే మేము తర్వాత ఇప్పుడు మీరు ప్రజెంట్ పిల్లలు కూడా మామూలుగా డిగ్రీలు చదువుకున్నారు. మనం ఉపాధులు అంటే డిగ్రీ అయ్యాక ఉపాధి వెతుక్కున్నాం. ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చాక వీళ్ళు ప్రత్యేకంగా వీళ్ళు చేసిన ఉపాధి ఏమిటంటే ఈ డిగ్రీలో 4 సంవత్సరాలు పెట్టి, అంటే ఇంచుమించు మీరు 10 నెలలు ఈ ఇంటర్న్షిప్ చేయాలి అని పెట్టారు వాళ్ళు. ఈ ఇంటర్న్షిప్లో ఏం చేయాలట, వాళ్ళు ఫస్ట్ 6 సెమిస్టర్స్ వాళ్ళు లోపల కాలేజ్లో వాళ్ళు చదువుకున్న చదువు మీద ఇంటర్న్షిప్ చేస్తున్నారు. ఈ లాస్ట్కి వచ్చేసరికి 10 నెలల ఇంటర్న్షిప్ ఇవ్వడానికి వీళ్ళకి ఏమీ లేదు అక్కడ వాళ్ళ దగ్గర సాంకేతికంగా. ఇప్పుడు అసలు మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూస్తే అభివృద్ధి ఎక్కడుందండి? ఏమైనా కొత్తగా మనకు వచ్చాయా? ఏమన్నాను IT కంపెనీలు వచ్చాయా? లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి అక్కడ ఏమైనా పెట్టాయా? మనకి పిల్లల్ని ఎక్కడికి పంపిస్తారు? అసలు 4 ఏళ్ళు జగన్ కానీ ఆయన వెనుకున్న నాయకులు కానీ మేము చాలా అభివృద్ధి చేసామని చెప్తున్నారు. దాందే ఉంది. నేతి బీరకాయలో నెయ్యి అంతా వీళ్ళ కబుర్లు అంతా మనం అట్లా అనుకోవాలి. ఇప్పుడు ఈ 3 ఏళ్ల కోర్సు అయ్యాక ఇప్పుడు ఈ 10 నెలల కోర్సు ఏదైతే ఉందో వాళ్ళకి ఏం చేస్తున్నారంటే, మీరు తీసుకుంటే కాకినాడ, ఏలూరు, భీమవరం, గుంటూరు ఈ ప్రదేశాల్లో కొంతమందినేమో రొట్టెల తయారీకి పంపించారు. కొంతమందిని ఏం చేశారు, రొయ్యల పొట్టు తీయిస్తున్నారట. రొయ్యల పొట్టు డిగ్రీ చదువుకునేవాడు రొయ్యల పొట్టు చేసి దాని మీద సర్టిఫికేట్ పొందుతాడు వాడు రేపు పొద్దున్న IT కంపెనీలో రొయ్యల పొట్టు మీద వాడు ఏం చేస్తాడు, అక్కడ కంప్యూటర్లో ఏం చెప్తాడు వాడు. అదే కాకుండా ఇప్పుడు ఇంకోటి ఏం చేశారు వాళ్ళు, రొయ్యల పొట్టు కాకుండా రొయ్యల చెరువు దగ్గరికి పంపించి ఆ లెక్కలు రాయిస్తున్నారు. ఇంకొక చోట ఏం చేశారు, మీరు బయట 2 కోర్సులు నేర్చుకోండి, మాకు 3,000 ఇవ్వండి, మేము సర్టిఫికెట్ ఇస్తామని కొంతమంది సర్టిఫికెట్లు ఇచ్చారు. కొంతమంది లేదు, సర్టిఫికెట్ మేము ఇచ్చేస్తాము, మీరేమీ చేయకండి, మీకు ఇష్టమైతే బయట చదువుకోండి, మాకు 3,000 2,000 ఇవ్వండి, మేము సర్టిఫికెట్ ఇస్తామని అలా ఇచ్చారు. ఆ లిస్టు చూసుకుంటే కనుక కొంతమందిని బట్టల షాప్ కూడా పంపించారు, రైస్ మిల్లర్స్ కి, అదే రైస్ మిల్కి. కొన్ని చోట్ల అసలు మీరు మాకు రాకండి బాబు, మేమే ఆ సర్టిఫికెట్ మీకు ఇచ్చేస్తాము, ఈ పనులు మాకు చేయడానికి పని వాళ్ళు ఉన్నారని కొన్ని చోట్ల వాళ్ళు చెప్తున్నారు. ఇది పరిస్థితి. అంటే ఇప్పుడు విద్యా వ్యవస్థ గురించి ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఆంగ్ల విద్యలు నేర్పిస్తున్నాము, మేము అంతర్జాతీయ ప్రమాణాలతో పిల్లల్ని చదివిస్తున్నాము, ఈ మాటలు వద్దండి. పిల్లలు మామూలుగా చదువుకుని వాళ్ళంతటా వాళ్ళు బుర్రపెట్టి చదువుకుంటే తప్పకుండా వాళ్ళు ఎక్సెల్ అవుతారు, వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్తారు. మామూలు డిగ్రీ పెడితే చాలు, 4 ఏళ్ల డిగ్రీలు అక్కర్లే అసలు మనకి. 4 ఏళ్ళు చదివి వాడు ఏం చేస్తాడు? ముందు పునాది గట్టిగా ఉండాలి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో పెడుతున్నారు, అదేవిధంగా ఇట్లాగా ఇంటర్న్షిప్స్ వీళ్ళకి ఏదో మేము ఉద్ధరిస్తామని ఈ పని ఏదో ఇంటర్ చదువుతో ముగించేసుకుని వాళ్ళు ఎక్కడైనా జాయిన్ అయితే ఏ బేకరీలోనో ఎక్కడో, లేకపోతే ఏ రొయ్యల షాప్లోనో, ఏ రొయ్యల చెరువు దగ్గర వాళ్ళే పని చేసుకోవచ్చు. మళ్ళీ ఎదురు డబ్బులు ఇచ్చుకుని అక్కడ వాళ్ళు నేర్చుకున్నది లేదు, వాళ్ళ బుర్ర పెరిగింది లేదు, వాళ్ళు కొత్తగా టెక్నాలజీ వచ్చింది లేదు. పోనీ ఏమైనా కంప్యూటర్స్ పెట్టి వాళ్ళకి టెక్నాలజీ ఏమైనా నేర్పిస్తున్నారా? అది కూడా లేదు కదా. చాలా అన్యాయంగా ఉందమ్మా విద్యా విధానం అయితే, చాలా అన్యాయంగా ఉంది. ఆ మధ్యన మీకు గుర్తుందో లేదో ఇంగ్లీష్ మీడియం అని పెట్టారు. ఇంగ్లీష్ మీడియం పెట్టడం నేను తప్పని అన్నాను. బికాజ్ అందరికీ ఆంగ్ల విద్య అనేది చాలా అవసరం. ఎప్పుడు అవసరం అంటే మనం పెరిగే కొద్దీ మనకి ఆంగ్లంలో మాట్లాడడం అనేది ఒక ఏమనాలి, ఒక బాధగా ఉంటుంది మనకి అది రాకపోతే. అది నేర్పించడం తప్పులేదు, కానీ మన మాతృభాషను పక్కకు పెట్టేసి అక్కడ నేర్పించారు చూడు, అది చాలా తప్పు. వాళ్ళకి ఏమవుతుంది, మిగతా సబ్జెక్ట్స్ మీద పట్టు రావట్లేదు. ప్రతి అంశంలోనూ వాళ్ళు పట్టు సాధించాలి. ఎట్ ద సేమ్ టైం ఇట్లాంటి ఇంటర్న్షిప్స్ అవసరంలా. ముందు దీని మీద దృష్టి పెట్టాలి ప్రభుత్వం. కనీసం వచ్చే కొత్త ప్రభుత్వం అయినా ఈ 4 ఏళ్ల కోర్సు తీసేసి మళ్ళీ డిగ్రీ 3 ఏళ్లే పెట్టి ఇంటర్న్షిప్ అక్కర్లే, తర్వాత వాళ్ళకి ఏదైనా ఎక్స్ట్రాగా వాళ్ళకి చిన్న చిన్న కోర్సులు కంప్యూటర్స్లోనే ఏదో నేర్పిస్తే వాళ్ళు ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అంటే బేసిక్గా ఇంటర్న్షిప్ అంటే ఏదైనా ప్రాక్టీస్ చేయడానికి ఇంటర్న్షిప్ అంటారు, బట్ ఇవి చేయిస్తే ఎందుకు ఉపయోగపడతాయి వాళ్ళకి? అదే నేను అంటున్నా, ఇప్పుడు లా చదివాడు ఇంటర్న్షిప్ చేస్తాడు, సిఏ చదివారు ఇంటర్న్షిప్ చేస్తారు, అక్కడ వాళ్ళకి ఎదురు డబ్బు ఇస్తారు. ఇంటర్న్షిప్ చేసినప్పుడు మామూలుగా డబ్బులు ఇస్తారు, స్టైఫండ్ ఇస్తారు. ఇప్పుడు రీసెర్చ్కి వెళ్తారు, వాళ్ళకి స్టైఫండ్ వస్తుంది. ఇదేంటిది అసలు? దేనికి ఇది? రొయ్యల చెరువులకు వెళ్ళి లేకపోతే రొయ్యల పొట్టొల్చి లేకపోతే రొట్టెలు చేసి బేకరీలో పనిచేసి ఏమైనా అర్థం ఉందా? మరి పేరెంట్స్ ఎందుకు నిలదీయట్లేదు? అవును, తల్లిదండ్రుల బాధ్యత లేకపోతున్నారు. తల్లిదండ్రుల బాధ్యత ఇది. ఎందుకని ఎప్పుడైతే మనం ఉచితాలు పొందామో మాట్లాడే అధికారం కోల్పోతాం. ఉచితాలు ఎందుకమ్మా? ఉచితాలు వద్దు, ఉచితంగా విద్య ఇవ్వండి, అంతే అంతే కదా. ఆరోగ్యం, విద్య ఈ రెండు ఉచితంగా ఇస్తే అందరి జీవితాలు చక్కగా ఉంటాయి. అది అందులో ఒక అబ్బాయిని మనం చూసుకుంటే గనక వీటికి వెళ్ళలేక మానేసి స్కూల్లో టీచర్గా జాయిన్ అవ్వడము, దానికన్నా ఇదే బెస్ట్, నాకు కొంచెం మళ్ళీ తర్వాత బీఈడీ చేసుకునే ఛాన్స్ వస్తుందని. కరెక్ట్. ఒక అబ్బాయి మంచిగా తెలివిగా అట్లీస్ట్ ఓకే నేను ఎలాగ ఇంటర్న్షిప్ చేయాలి, ఆ చేసేదేదో నేను ఒక స్కూల్లో చేస్తాను, ఒక బడికి వెళ్ళి చేస్తే రేపొద్దున నేను బీఎడ్ చేసినా కూడా నాది ఉపయోగపడుతుందని తెలివిగా ఆ ఒక్క పిల్లాడే ఉపయోగించుకున్నాడు ఆ ఇంటర్న్షిప్ని. అది మెచ్చుకోదగ్గ అంశం. కానీ అందరికీ అలాంటి అవకాశం ఉండదు కదా. వీళ్ళు ఇప్పుడు ఎవరైతే పెట్టారో ప్రభుత్వం కానీ లేకపోతే విద్యా వ్యవస్థ కానీ వాళ్ళు ఏం చేయాలి అనేది ముందు వాళ్ళు ఒక ప్రణాళిక వేసుకున్నాక ఇలాంటి ఇంటర్న్షిప్స్ కానీ ఏదైనా పెట్టాలి. దానికి ముందు వాళ్ళు వేరే వాళ్ళతో ఒప్పందాలు చేసుకుని, అంతే కదా, ఏదైనా కంపెనీస్తో ఒప్పందాలు చేసుకుని పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలో తోచక అయోమయ స్థితిలో ఏదో ఒకటి ఓకే నువ్వు వెళ్ళి లేకపోతే బట్టలు ఉతుకు, ఇవే మనం నేర్పించేది, చెప్పులు కుట్టు, ఇవే మనం నేర్పించేది. అది వేరే రాష్ట్రాలకి వలస వెళ్ళిపోవడం చూస్తున్నాం. ద్రావిడ యూనివర్సిటీలో అయితే అక్కడ వాలంటీర్ల దగ్గర పంపిస్తే వాలంటీర్లు మీరు రాకండి, మా పని మాకుంది, మేము చేసుకుంటాము, ఎంపీడీఓ వాళ్ళు మేము చేసుకుంటాము, మీకు వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తామని సర్టిఫికెట్ ఇచ్చారు. ఎంత బాగుంది చూడండి. అంటే ఇంత జరుగుతున్నా ఎవరు ప్రశ్నించకపోవడానికి అదే మరి నేనేమంటున్నా, ఉచితాలు పొందటం వల్ల ఎవరు మాట్లాడలేకపోతున్నారు. ఇప్పుడు అమ్మఒడి ఇచ్చాను లేకపోతే పిల్లలకి ఏదో స్కాలర్షిప్ ఇచ్చానంటే స్కాలర్షిప్స్ తీసుకున్నాక వాళ్ళు ఏం ప్రశ్నిస్తారు? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రేపొద్దున నాకు ఆ ఉచితాలు అందమని భయం ఆ పథకాలు, అంతే కదా. డబ్బు నోరు మూయిస్తోంది కానీ పిల్లల భవిష్యత్తు పాడైపోతుందని ఏ తల్లిదండ్రి ఆలోచించట్లేదు. మాకు అవి అక్కర్లేదు, మాకు ఉచితాలు వద్దు, మాకు పిల్లల భవిష్యత్తు ముఖ్యమని ఎప్పుడైతే తల్లిదండ్రులు బయటకు వచ్చి ప్రశ్నించారో కొంచెం పరిష్కారం అనేది ఈ సమస్యకు వస్తుంది. మొన్న ఈ మధ్య నేను ఒక వీడియో చూశానండి. కేతిరెడ్డి గారు జనరల్గా గుడ్ మార్నింగ్ అని చేస్తూ ఉంటారు కదా కార్యక్రమం. ఆ కార్యక్రమంకి వెళ్ళినప్పుడు ఇలాగే ఒక అతని దగ్గరికి వెళ్ళి పథకాలు వస్తున్నాయని అడిగితే మాకేం పథకాలు వద్దు అంటే, పథకాలు వద్దంటే తీసేయండి అని చెప్పడం అయితే జరుగుతుంది. మరి వీళ్ళకి వాళ్ళు వద్దన్నా కూడా వీళ్ళకి ప్రాబ్లం. వద్దన్న ప్రాబ్లం ఇప్పుడు అందని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఏంటది ఆవు వ్యాసంలాగా ఏమవుతుందంటే పథకాలు రాని వాళ్ళు ఉన్నారు, వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పథకాలు వచ్చాయి కదా అని ఓట్లు పడవు. మీరు ఇప్పుడు మీకు తెలంగాణలో ఏమైంది? కేసీఆర్ ఇచ్చాడు కదా, ఏమైంది? వచ్చాయి, ఓట్లు పడ్డాయా? పథకాలు ఓట్లు వేయవమ్మా. పటిష్టంగా ఉండే ఈ చదువు కానీ అది పునాది పిల్లలకి. పటిష్టమైన ఏ పథకం వద్దు మనకి, ఇలాంటి పథకాలు వద్దు. పిల్లలకి మంచి చదువు ఇచ్చే పథకాలు వేయండి మీరు. అలాంటి పథకాలు అమలు చేస్తే వాళ్ళ పునాది గట్టిగా ఉంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఓకే.